ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస్ గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. సో నార్మల్ గా మ్యూచువల్ ఫండ్స్ అంటేనే ఎక్కువగా మనం వినేది ఏంటి అంటే రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇలా రిస్క్ లేకుండా అంటే మన అట్లీస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ కైనా కానీ రిటర్న్స్ అంతా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకపోయినా ప్రిన్సిపల్ అమౌంట్ కి ఎలాంటి రిస్క్ లేకుండా లాంగ్ టైమ్ లో మంచి అట్లీస్ట్ రీజనబుల్ రిటర్న్స్ వచ్చే ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటారా? అసలు మీరు అడిగిన క్వశ్చన్ కి అసలు ఏమీ రిస్క్ లేకుండా అన్నదానికి నా దగ్గర సమాధానం నో. అట్లీస్ట్ వెరీ 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 లో రిస్క్ తో, ఓకే, అంటే చాలా నెగ్లిజిబుల్ రిస్క్ తో ఏమైనా ఫండ్స్ ఉన్నాయంటే మ్యూచువల్ ఫండ్ లో ఉన్నాయి. ఓకే ఓకే. అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఏదైనా మనం ఇన్వెస్ట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా రూపీస్ లో కనుక ఎప్పుడైనా మైనస్ లోకి వెళ్ళినా, హండ్రెడ్స్ లో కూడా కాదు, రూపీస్ లో ఏమైనా మైనస్ వెళ్ళినా మళ్ళీ 2-3 days లో రికవర్ అవుతుంది. అలాంటి ఫండ్స్ మేము లిక్విడ్ ఫండ్స్ అంటాం. 90 days కోసం మార్కెట్ లో లెండింగ్ ఇస్తూ ఉంటారు. అలాంటి ఫండ్స్ లో మేము మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 1 year ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకున్నా కానీ 5-6 times కూడా ఫండ్ నెగిటివ్లోకి వెళ్ళదు. వెళ్ళినా కానీ 1 or 2 days లో రికవర్ అవుతుంది. జనరల్గా ఈ ఫండ్ ఎందుకు మేము ఉపయోగిస్తాము అంటే, ఎవరైనా బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళకి జనరల్గా కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. కరెంట్ అకౌంట్లో ఏం జరుగుతుంది, అతను ఒక 10 lakhs పెట్టినా లేకపోతే ఏదైనా అమౌంట్ కనుక అక్కడ ఫిక్స్ అతని అకౌంట్లో హోల్డ్ అయ్యి ఉంటే అతనికి రిటర్న్స్ ఏమీ రావు. 100% జీరో రిటర్న్ వస్తుంది. అట్లా కాకుండా అలాంటి వాళ్ళకి అబౌట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా లేదన్నా వీటిని మ్యూచువల్ ఫండ్లోకి షిఫ్ట్ చేయండి. మీ అవసరం ఎప్పుడైతే ఉందో అప్పటికి 1 day ముందు కనుక మీరు విత్డ్రాల్ పెట్టుకుంటే మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ అవసరాన్ని తెచ్చుకోండి. సపోజ్ ఏదైనా పర్చేజ్ చేయడానికి లేదా ఎంప్లాయీ శాలరీస్ కోసం ఒక సమ్ అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళ అకౌంట్లో హోల్డ్ చేసింది. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే ఈ అకౌంట్ ఇక్కడ కాకుండా మ్యూచువల్ ఫండ్ లో హోల్డ్ చేయండి. మీ అకౌంట్ లో ఉంటే జీరో రిటర్న్. సర్టెన్ టైం ఏమన్నా ఉంటుందా? ఏముండదు. ఈ రోజు ఇన్వెస్ట్ చేసి రేపు కూడా విత్డ్రా చేయొచ్చు. ఓకే, అయినా రిటర్న్స్ వస్తాయి. అంటే 1 day కి మీరు మ్యూచువల్ ఫండ్ ఇలాంటి ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తే దగ్గర 15 to 18 rupees per 1 lakh వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివి షార్ట్ టర్మ్ పార్కింగ్ కోసం ఏదైతే ఉంటే వాటిని యూజ్ చేస్తాం. ఈవెన్ మన సేవింగ్ అకౌంట్ అయినా 6 to 7 rupees వస్తుంది. 1 lakh ఉంటే ఒక రోజుకి 6 to 7 rupees వస్తుంది. అదే ఆ అమౌంట్ మన సేవింగ్ అకౌంట్ లో కాకుండా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తే 15 to 18 rupees వస్తుంది రోజుకి 1 lakh కి. అలాంటి ఫండ్స్ ని ఉపయోగిస్తాం. ఇవే ఫండ్స్ ని మీరు అడిగిన క్వశ్చన్ కనెక్ట్ చేసుకుంటే చాలా ఎంసెస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ అనే ఒక ఆప్షన్ ఉంది. మీ ఇన్వెస్ట్మెంట్ ని ఒక లిక్విడ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల మేము రిటర్న్ అంటాము, మీరు ఇంట్రెస్ట్ అంటారు. మేము ప్రాఫిట్ అంటాము, మీరు ఇంట్రెస్ట్ అంటారు. ఏదైనా కానీ అదే ఒక అమౌంట్ సర్టెన్ అమౌంట్ అయితే యాడ్ అవుతా ఉంటుంది ప్రతి నెల. ఆ అమౌంట్ యాడ్ అయిన అమౌంట్ కనుక టార్గెట్ ఒక ఈక్విటీ ఫండ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళితే అట్లీస్ట్ ఒక 10-15 years కనుక మీరు ఇట్లా కంటిన్యూ చేయగలిగితే మీకు వచ్చే ఎఫ్డి రిటర్న్ కన్నా ఒక 3 to 4% ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయగలుగుతాం. ఇది కూడా మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ ఫండ్స్ 13% రిటర్న్ జనరేట్ చేస్తేనే. అట్లా కాదు, మ్యూచువల్ ఫండ్ కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ లో 20%, 25% ఎక్స్పెక్ట్ రిటర్న్ జనరేట్ అయినాయి అనుకోండి, మీ రిటర్న్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు వాటిని. దీంట్లో ఎలా ఉంటుంది, ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సహజంగా ఎఫ్డీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి వచ్చే రిటర్న్ అది ప్రాపర్ గా సరిపోదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఈ స్ట్రాటజీని అప్లై చేసి అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ని మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ అంటాము, లేదా రకరకాల ప్లాన్స్ తో బ్యాంక్స్ లో జరుగుతూ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ కానీ. అలాంటి అమౌంట్ ని ఇలాంటి లిక్విడ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అయిన ఆప్షన్ ద్వారా చేసుకుంటే ఈ రకమైన రిటర్న్ జనరేట్ చేయగలరు. హ్యూజ్ అమౌంట్ ఉండాలంటారా? బేసిక్ 50,000 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. 50,000 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సపోజ్ ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇదే కాన్సెప్ట్ లో, ఒక 15 years ఉంటాయి కనుక అతనికి బ్యాంక్ లో ఉన్న అమౌంట్ కి మ్యూచువల్ ఫండ్ లో 13% జనరేట్ చేసిన అమౌంట్ ఈ స్ట్రాటజీని ఉపయోగించడం వల్ల వచ్చే వేరియేషన్ దగ్గర 10 లక్షలు. ఒక 10 lakhs ఎఫ్డీకి అయితే 24 లక్షలు వస్తాయి. ఈ స్ట్రాటజీని కూడా అప్లై చేయగలిగితే 34 లక్షలు వస్తాయి. అదే 20 years అతను ఉంటే కనుక ఈ స్ట్రాటజీలో అతనికి 26 లక్షలు వర్కౌట్ అవుతుంది ఎక్స్ట్రా. 33 lakhs ఓన్లీ ఎఫ్డీ పెట్టుకుంటే
రిటర్న్ వస్తే ఇక్కడ దగ్గర దగ్గర 60 lakhs వస్తుంది. 60 lakhs 60 lakhs వరకు వస్తుంది. ఎంత పీరియడ్ అన్నారు, టైం పీరియడ్? ఇది నేను 15-20 years 15-20 years. అదే 5 years కు చూసుకుంటే కనుక అతనికి ఒక 50,000 ఎక్స్ట్రా వస్తుంది. పీరియడ్ తక్కువ కదా, రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి. అదే 10 years అయితే ఒక 3 lakhs వరకు ఎక్స్ట్రా రావడానికి అవకాశం ఉంది. దీంట్లో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం కూడా నేను మ్యూచువల్ ఫండ్ లోనే ఇన్వెస్ట్ చేయాలా? మీరు ఎంత మాట్లాడుతున్నా కానీ నాకు ఎక్కడో నెగిటివ్ ఉంది మ్యూచువల్ ఫండ్ మీద, రిస్క్ 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 అనే మాట్లాడతారు కాబట్టి నేను ప్రిన్సిపల్ అమౌంట్ ఏమైనా అవుతుందా అనే ఏమైనా అవుతుందా అనే భయం ఉంటది కాబట్టి నేను అది కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. మరి ఇంకా ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, బ్యాంక్స్ లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ ఉంటాయి, పోస్ట్ ఆఫీస్ లో కూడా మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ ఉంటాయి, MIS అంటారు. ఆ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయండి. వచ్చే అమౌంట్ ని మంత్లీ మీ బ్యాంక్ అకౌంట్ లో తెచ్చుకుని అక్కడి నుంచి మ్యూచువల్ ఫండ్ లో SIP ద్వారా ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు కూడా మీ ప్రిన్సిపల్ ఏమి కదలట్లేదు కదా, ఓన్లీ మీకు వచ్చిన ఇంట్రెస్ట్ నే కదా రిస్క్ చేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ లో కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు రీజనబుల్ రిటర్న్స్ వస్తాయి. మీ FD కంటే ఒక 3-4% రిటర్న్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మీరు 25 years 30 years ఇట్లా కనుక ఈ సైకిల్ రన్ చేయగలిగితే మీరు ఈక్విటీలో ఏదైతే రిటర్న్స్ ఉన్నాయో 13%, 14%, 15% అని అవే రిటర్న్ మీ పోర్ట్ఫోలియోలో కూడా చూస్తారు. ఇది ప్రూవెన్ స్ట్రాటజీ. ఇదేమి ఇవాళకి ఇవాళ మనం తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తుంది కాదు. SIPs లో రిటర్న్స్ వస్తున్నాయని మీకు తెలుసు, మీకు పోస్ట్ ఆఫీస్ లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో మంత్లీ మీ అకౌంట్ లో క్రియేట్ అవుతున్నాయని తెలుసు. ఆ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో రిటర్న్ తీసుకుని మీకు అవసరం అయితే ఆ అమౌంట్ SIP లో ఇన్వెస్ట్ చేయండి. ఇదే కాన్సెప్ట్. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇన్వెస్ట్ చేయండి రిటర్న్స్ రావు, హోల్డింగ్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి కూడా ఎక్కువ రిటర్న్స్ రావు. ఇదే కాన్సెప్ట్ మనం రకరకాలుగా అన్వయించుకుని మన అవసరాలకు తగ్గట్టుగా మన బిహేవియర్ తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమన్నా అవుతుందేమో ఫ్లక్చువేట్ అయినప్పుడు అనే భయం తీసుకోలేని వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ అంటే మీరు అన్నారు ఇది లిక్విడ్ అమౌంట్స్ ఫండ్స్ కింద వస్తుంది అని చెప్పేసి, ఇది ఎన్ని డేస్ అన్నారు అప్పుడు? అది ఎన్ని డేస్? యాక్చువల్ గా 90 days కోసం వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ కానీ గవర్నమెంట్స్ కానీ లెండింగ్ ఇస్తూ ఉంటారు. అది మీకు మీ పర్సనల్ గా విత్డ్రా చేసుకుంటానికో లేకపోతే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఎఫెక్ట్ రాదు అక్కడ. అది ఇంకా వీళ్ళకి ఇన్వెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ బాధ్యత. ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. 1 working day లో మీ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. ఆ టైం పీరియడ్ తో మనకి ఏం సంబంధం లేదు. ఓకే, అంటే ఇట్లా ఈ ఫండ్ కి ఏమన్నా అంటే పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందని ఏమన్నా ఉంటుందా? లేకపోతే పర్సెంటేజ్ తక్కువే ఉంటుంది. యాక్చువల్ గా అక్కడ మనం రిటర్న్ జనరేట్ చేస్తే 6 to 6.5-7% లోపే ఉంటుంది రిటర్న్ వచ్చేపాటికి. కానీ మనం యావరేజ్ 6.5% తీసుకున్నాం అంటే ప్రిన్సిపల్ సేఫ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రిటర్న్స్ తక్కువ ఉంటాయి. రిస్క్ ఉంటేనే రిటర్న్స్ కూడా హై ఉంటాయి. రిస్క్ లేదు కాబట్టి రిటర్న్స్ కూడా తక్కువ. అట్లీస్ట్ వచ్చిన రిటర్న్ రిస్క్ చేస్తున్నాం. అట్లీస్ట్ అంటే మీరు కంపారిటబుల్ FD లో ఊరికెలా తక్కువ పర్సెంట్ ఉండే కంటే ఇందులో పెట్టుకుంటే బెటర్ అని అంటున్నారు. సపోజ్ ఒక 15% రిటర్న్ వచ్చింది, 20 years హోల్డ్ చేస్తే ఈ స్ట్రాటజీ ఏం ఉపయోగించకపోతే అతను 6.5% వర్కౌట్ అవుతుంది. ఈ స్ట్రాటజీ ఉపయోగిస్తే అతనికి 11% రిటర్న్ వస్తుంది. ఆల్మోస్ట్ డబుల్ కదా. అదే కొంచెం ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయగలిగాం అనుకోండి మార్కెట్ లో, ఇంకో 2% ఎక్కువ వస్తుంది. 18% కట్టలేదు అనుకోండి, ఇంకో 2% ఎక్కువ వస్తుంది, 13% వస్తుంది. 13% ఆల్మోస్ట్ ఆల్ ఈక్విటీ రిటర్న్. 13% మనం ఎక్స్పెక్ట్ చేయలేం కానీ 13% వస్తే కనుక ఈక్విటీ రిటర్న్ వచ్చినట్టే కదా. అంటే మీ ప్రిన్సిపల్ రిస్క్ చేయకుండా ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్ మాత్రమే రిస్క్ చేసి ఇలాంటి స్ట్రాటజీని ఉపయోగిస్తే కూడా ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్. థ్యాంక్ యూ అండి.